నేను ఏ నిర్ణయం తీసుకున్నా ఆ రోజు 21 సీట్లు తీసుకున్నా, 24 అనుకున్నా, 30 ఏదన్నా అనుకున్నా, నా అంతిమ లక్ష్యం ప్రజలు బాగుండాలనే తప్ప నా అనేది నాకు లేదు, మన అనే ఉంటుంది. వీళ్ళందరికీ చాలా మందికి అర్థం కాదు చంద్రబాబు గారిని ఎందుకు వెనకేసుకొస్తాం అంటే, ఒకరి అనుభవాన్ని మనం ఎలా వాడుకోవాలి. వారి అనుభవం కూర్చోబెట్టి ఈరోజు నిలబడితే ఫస్ట్కి 1వ తారీఖు ఈ రోజున మనం ఇంత దాదాపు 100% ఈరోజు ఇవ్వగలిగే రేపు 1-2 రేపు మిగిలితే 1-2% మిగిలితే రేపు పొద్దున ఇచ్చేస్తాం. ఇది రావాలంటే చాలా అనుభవం ఉన్న వ్యక్తి కావాలి. నేను ఈ రోజున మనం నిలబడింది 21 ఎంపీలు గెలిచారు ఆయన మనకి ఉమ్మడి మన కూటమిలో. అదే 21 మంది ఎంపీలు బలం పార్లమెంటులో ఒకసారి చాలా దద్దరిల్లిపోయింది. ఆ బలం మీరు ఊహించండి. ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్ వెన్నుదన్న అయిపోయింది. అంటే అంత గొప్ప విజయం అందించింది మన ఆంధ్ర రాష్ట్రం. అది మీ దీవెన, మీ చలువ, మీ ఆశీస్సులు. అంటే నాకు ఇంత మాత్రం మీరు పిఠాపురం నిలబడితే అది మొత్తం దేశానికి కూడా బలం అయిపోయింది. అంటే నాకు అంత బలం ఇచ్చింది పిఠాపురం. అసలు జన సైనికులు, వీర మహిళలు ఈ రోజున ఇక్కడ మీరున్నారు. అసలు నాకు ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి వచ్చి ₹1,00,000 ఖర్చు పెట్టుకొని మరి వచ్చి ఓట్లేసి ఎంతమంది, ఒకళ్ళైతే నాకు పాపం ప్రాణాలు కూడా కోల్పోయారు. నాకు ఈ రోజుకి బాధగా ఉంటుంది. అంటే ఏమిస్తే రుణం తీర్చుకుంటాం. నాకు నిజంగా ఈ పదవి నేను అలంకరించింది నాకు బాధ్యతను పెంచింది, కానీ నాకు నిజంగా ఆనందాన్ని ఇచ్చేది కాదు. బాధ్యతను పెంచింది. భయం ఉంది నాకు. భయం ఇచ్చింది, నాకు బాధ్యతను పెంచింది. సో నేను కోరుకునేది కూడా ప్రతిసారి ఇంత ఇచ్చిన బాధ్యత నా భుజస్కంధాల మీద పెట్టిన ఈ బాధ్యతను ఎలా నేను ముందుకు తీసుకెళ్ళాలి. భగవంతుడిని, పురోహితిగా అమ్మవారిని కూడా అదే వేడుకున్న తల్లి నాకు ఆ శక్తినివ్వు, నాకు జనానికి ప్రజలకు సేవ చేసే శక్తినివ్వు, నాకు సరైన మనస్సునివ్వు. రోజు ఒక నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాల్లో ఒక సరైన మనసు వచ్చేలాగా నాకు ఆ శక్తినివ్వు తల్లి. ఇదే నేను కోరుకుంటా ఉన్నాను. సో నేను ఏమి చేసినా మీరందరూ బాగుండాలని చేస్తాను. అసలు నాకు నిజంగా కన్నీళ్ళు వచ్చినాయి. మీరు పడ్డ కష్టం ఎన్ని రాత్రులు. అసలు ఒక్కొక్క చోటకి వెళ్తే ఒక్కొక్క కథలు. నాకు ఒక్కొక్క ఊరికి వెళ్తే మేము ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఒక 6 మంది తిరుగుతా ఉంటే ఒక అతను వచ్చి బజ్జీలు ఇచ్చేవాడు. ఒక గంపటి బజ్జీలు. దేనికంటే జనసేనకి ఇది నా కాంట్రిబ్యూషన్, మీరు అందరూ పనిచేస్తారు రోజు. అట్లాగా ఎంత సంపాదిస్తారు ఆయన? ఒక చిన్న బజ్జీలు కొట్టు పెట్టుకుని ఆయన ఎంత సంపాదించగలరు? కానీ ఎంత ప్రేమ ఉంది అంటే, నా సంపాదన కొంత మీకు ఇవ్వాలి, ఎందుకు మీరు కష్టపడుతున్నారు మీరు అందరూ అని చెప్పి ఇచ్చారు. నాకు అట్లాగే చిన్న పనులు చేసుకునేవాళ్ళు. నాకు కదిలిపోయాను నేను ఆ ప్రేమకి. నేను అలాంటి ప్రేమకి నేను రుణగ్రస్తుడిని. నేను చాలా రుణగ్రస్తుడు. ఎంత కదిలిపోయానో నేను. అట్లా ఒక్కొక్కళ్ళు ఆడపడుచులు ఎండ వెనక తిరిగి మలమలమల్లాడిపోయి ఎండలో తిరుగుతా, బాబు సైలెన్స్, ఎండలో మాడిపోతా 50 డిగ్రీలు 47 డిగ్రీలు ఎండలో మాడిపోతా క్యాంపెయినింగ్ చేస్తే నాకు ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను? నాకు విజయం నా కోసం కాదు. నేను అనుకున్న ఒక ఆశయం కోసం మీరందరూ చెయ్యూత కలిపినందుకు మీ అందరికీ ఎన్నిసార్లు శిరస్సు వంచి నమస్కరించినా నా కృతజ్ఞత సరిపోవట్లేదు. విజిల్ అయిపోయిందా? కానీ మనం నేర్చుకోవాల్సింది, ఇందాక ప్రతిసారి మాట్లాడితే ఇట్లా నేను మాట్లాడుతున్నాను కదా, ఈసారి నేను మాట్లాడుతాను. ఒక నిమిషం వదిలి. ఇదేంటంటే ఒక నిమిషం, సభను డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. బాబు మీరు ఆగండి, మీరందరూ ఆగండి. సభను డిస్టర్బ్ చేయకండి. ఇది నేను ఏమి చేయగలను దీనికి అంటే, అనుక్షణం అహిర్నిశలు పని చేయడానికి సిద్ధపడ్డా. కానీ మనకి ఏం కావాలి గుణం అంటే డిసిప్లిన్ కావాలి మనకి. ఈ రోజున మనది ఎలాంటి జన సైన్యం అంటే, ఇది ఒక అరాచక పాలన, ఒక దాష్టీకం చేసే పాలనని ఎదురొచ్చి మరి
గుండెల్ని ఇట్లా బయటికి తీసి మరి నిలబడింది జనసేన నిలబడింది.